హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ డబ్బులు కోలీవుడ్ పాలయ్యాయి. సో టాలీవుడ్ డబ్బులకి కోలీవుడ్ పాలయ్యాయి అనడానికి రీజన్ ఏంటి అంటే మన బడా నిర్మాతలు అందరూ కూడా సో ఇప్పుడు కోలీవుడ్ పైన కనేసిరు. టాప్ మోస్ట్ నెంబర్ 1 ప్లేస్ లో ఉండేది బాలీవుడ్. ఎప్పుడు దానికి ధీటుగా మన పాన్ ఇండియన్ హీరోలు పైకి వెళ్ళుకుంటూ దానికి పోటీ ఇచ్చేసినారు. సో దాని తర్వాత మనకి వినిపించేది ఒకటే ఒక పేరు కోలీవుడ్. సో కోలీవుడ్ స్టార్లు అందరూ కూడా టాలీవుడ్ కి రావడం జరిగింది. సో మన నిర్మాతలు ఏమైనా ఊరుకుంటారా? సో మన నిర్మాతలందరూ కూడా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ లని ప్రపంచవ్యాప్తంగా చేయడానికి సో ఇంతకు ముందు మన డైరెక్టర్లు మాత్రమే పాన్ ఇండియన్ అయ్యారు. సో ఇప్పుడు మన ప్రొడ్యూసర్లు కూడా పాన్ ఇండియన్ అయిపోయారు. వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ లని విస్తరించాలని చెప్పేసి ప్రతి ఒక్క హీరో పైన పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనకి రీసెంట్ గా మన బడా నిర్మాత అయిన దిల్ రాజు గారు మన విజయ్ తలపతి తెలుసు కదా, విజయ్ తలపతి గారితో కలిసి సినిమా చేసిన సంగతి తెలిసిందే. సో ఆ సినిమా వచ్చేసి మన వారసుడు, అది ఎంత పెద్ద బిగ్గెస్ట్ హిట్ అయిందో అందరికీ తెలుసు. సో వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ పండదో అనే డౌట్ లో ఉన్న టైంలోనే మన తలపతి గారు అయితే రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. సో రాజకీయాల్లోకి వెళ్ళిన వాడు మళ్ళీ సినిమాలు తీయడా అనే డౌట్ వచ్చేలోపే ఆయన ఆఖరి సినిమా మన డివివి దానయ్య గారితో లాస్ట్ స్కెడ్యూల్ పెట్టుకున్నారంట. సో విజయ్ దళపతి గారు రాజకీయాలకే పరిమితం అవుతారా? కోలీవుడ్ నుంచి మనకి విజయ్ దళపతి గారు టాలీవుడ్ కి రాలేరా అనే డౌట్ మాత్రం చాలా మందిలో వచ్చేసింది. మరి మన ప్రొడ్యూసర్లు ఇంకా ఉన్నారంట. ఇందులో సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు కూడా శివకార్తికేయని డేట్లు అడిగారంట. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చేసారంట. మరి ఇంకా పెద్ద ప్రొడక్షన్ ఉంది మనకి. ఆ పెద్ద ప్రొడక్షన్ ఎవరో తెలుసా? ఎవరికి తెలియని ఏముండదు, వాళ్ళ పేరు అంటేనే మనకి మారం అవుతుంది. మన అల్లు అరవింద్ గారు కూడా మన సూర్య గారి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారంట. ఇలా దొరికేయంగానే అలా పట్టుకుందామన్న స్పీడ్ లో ఉన్నారు మన అల్లు అరవింద్ గారు. ముందే మనకి డబ్బింగ్ మూవీస్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు అల్లు అరవింద్. సో అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్ లో వచ్చే ప్రతి మూవీ కూడా మంచి కమర్షియల్ హిట్ ఇచ్చడం అయితే జరుగుతుంది. దీంట్లో కోలీవుడ్ కి అయితే మాత్రం మంచి క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా మనం సార్ మూవీ చూసినా కానీ సార్ మూవీ అనేది కూడా డైరెక్ట్ టాలీవుడ్ లో మనకి తెలుగు చిత్రంగా విడుదల అవ్వడం చాలా విశేషం. అంతేకాకుండా మన తెలుగు ప్రొడ్యూసర్స్ అందరూ కూడా దీని మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా పబ్లిష్ చేసుకోవాలని అనుకుంటున్నారేమో. అదేదో ఆ కాలీవుడ్ మీద పెట్టే ఇంట్రెస్ట్ ఏదో మన టాలీవుడ్ వాళ్ళ మీద పెడితే ఇంకా మంచి పెట్టుబడులు వస్తాయి కదా. ఎందుకంటే నిర్మాతలు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తారు, మన వాళ్ళ గురించి కూడా జర ఆలోచించేది. ఫ్రెంచైజ్ ఇస్తే ఏదైనా బాగుంటుంది. పాన్ ఇండియా లెవెల్ వెళ్ళింది, ఇంకా పాన్ వరల్డ్ అవ్వదు అనుకుంటున్నారా ఏంటి? సో ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే ప్రతి సినిమాలో ప్రతి హీరోకి కోలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ తేడా లేకుండా అన్ని కూడా సూపర్ హిట్ ఇచ్చేస్తున్నాయి. సో ఇలాంటి మంచి ముచ్చట్ల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక గంట కొట్టేసుకోరు.